ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 14వ వచనము. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. For the Lord will not cast off his people, neither will he forsake his inheritance. ఎవరైతే ఆసక్తి కలిగి దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నారో వారితో దేవుడు ఈలాగు సెలవిస్తున్నారు. తన ప్రజలుగా తన వారసులుగా ఉన్నవారిని ఆయన ఎంత మాత్రము ఎడబాయను అని. ఆయన తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు, ఎంత మాత్రము ఎడబాసేవాడు కాదు. ఆయన ఒక్కసారి నీ చేయి పట్టుకున్నాడంటే అది ఎన్నిటికీ ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు. కానీ మనమైతే పరిస్థితులు నీకు అన్నీ సహకరిస్తే అనుగుణంగా ఉంటే ఆయనను విడిచిపెట్టము. ఏదైనా కొదవ కానీ సమస్య కానీ వచ్చినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటాము. కానీ మన దేవుడు అలా కాదు. నా అనుకొనిన వారు నీతో అనవచ్చు, నిన్ను ఎప్పటికీ వదలను అని. కానీ చాలామంది పైన వాటిని లక్ష్య పెడతారు. అంటే నీ ధనము, నీ ఆస్తి, నీ ఉద్యోగం, నీ అందం అవి పోయినప్పుడు నిన్ను వదిలివేస్తారు. కానీ దేవుడు బాహ్య సౌందర్యాన్ని లక్ష్య పెట్టువాడు కాదు. నీ హృదయ సౌందర్యాన్ని లక్ష్య పెట్టి నిన్ను ఏనాటికి వదిలిపెట్టెడు. కనుక దేవా, నా చేయి పట్టుకో, నీవు నన్ను వదిలిపెట్టొద్దయ్యా అని దేవుణ్ణి అడుగు. మనము ఆయన చేయి పట్టుకుంటే పరిస్థితులను బట్టి పట్టుకుంటావు. నీ పరిస్థితులు మారిపోతే నీవు ఆయన చెయ్యి వదిలిపెట్టేస్తావు. కనుక దేవుడు మన చెయ్యి పట్టుకోవాలని ఆయన్ను బ్రతిమాలుకోవాలి. ఆయన ఒక్కసారి నిన్ను పట్టుకుంటే నిన్ను ఎన్నటికీ ఎడబాయువాడు కాదు. నీవు కనుక దారి తప్పిన స్థితిలో ఉన్నావా, దేవుని వదిలిపెట్టేసిన స్థితిలో ఉన్నావా, ఒక్కసారి నీవు దేవుని దగ్గరకు రా. నీ జీవితాన్ని ఆయన పాదాల చెంత పెట్టు. దేవుడే నీ జీవితంలో గొప్ప నెమ్మదిని కలుగచేవాడు. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. అవును ప్రభువా, నిన్ను నమ్మిన వారిని ఎంత మాత్రమును విడిచిపెట్టేవాడు కాదు. నీ ప్రజలైన మమ్ములను ఎడబాయేవాడు కాదయ్యా. అట్టి నమ్మకము కలిగి, నీ అందు విశ్వాసము కలిగి, నిరీక్షణతో సాగిపోయేవారముగా మమ్మల్ని ఉంచండి. ప్రార్థన అవసరకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చండి. సమయానుకూలంగా నాయన వారికి నీ మెండైన నిండైన మేళ్లను వారిపై కృమ్మరించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. God bless you all.